హాయ్ మాస్టర్స్, పరమహంస స్వాధ్యాయ ఛానల్కు స్వాగతం. నా పేరు సునీత. ఈరోజు మనము ఈ ఛానల్ ద్వారా ధ్యానం అంటే ఏమిటి, ధ్యానం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనే విషయాలను తెలుసుకుందాం మాస్టర్స్. ధ్యానం అంటే ది ప్లస్ యానం. యానం అంటే ప్రయాణం, మన లోపలికి మన అంతరంగంలోకి చేసే ప్రయాణాన్ని ధ్యానం అంటారు. ధ్యానం ద్వారా మనకు శక్తి వస్తుంది. మన లోపల అనంతమైన శక్తి ఉంది. మనం ధ్యానం చేసినప్పుడు విశ్వమయ ప్రాణశక్తి మన తలపై ఉండే బ్రహ్మరంధ్రం ద్వారా మన లోపలికి అంటే మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. మన శరీరం లోపల 2,72,000 నాడులు ఉన్నాయి. ఈ కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలోకి ప్రవేశించి ఈ 2,72,000 నాడులు శుద్ధి చేస్తుంది. ఈ ధ్యానం ద్వారా మనకు వచ్చే శక్తితో మనము అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు. మనము రోజువారీ జీవితంలో ఎన్నో వ్యవహారాలను చేసుకుంటూ ఉంటాము. వాటి వల్ల మనకు నీరసం, అలసట వస్తుంటాయి. అలసట, నీరసాన్ని తగ్గించుకోవడానికి కూడా మన శరీరం శక్తిని పొంది తిరిగి ఉత్తేజితమై పనులు చేసుకోవడానికి కూడా ఈ ధ్యానము మనకు ఉపయోగపడుతుంది. ఈ ధ్యానాన్ని మనకు ఎంతోమంది ఋషులు బోధించారు. మనము ఇప్పుడు చేసే ధ్యానాన్ని ఆనాపానసతి ధ్యానం అంటారు. ఈ ధ్యానాన్ని గౌతమ బుద్ధుడు 2,500 సంవత్సరాల క్రిందట మనకు బోధించినారు. ఆనాపానసతి అంటే పాలీ భాష పదము. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడము. ఆనాపానసతి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకొని ఉండడము, అంటే శ్వాసను గమనించడము. దీనిని తెలుగులో శ్వాస మీద ధ్యాస అంటారు. ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని తిరిగి మనకు ప్రస్తుతము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అందించినారు. ఈ శ్వాసను గమనించడం ద్వారా మనము మనసును శూన్యం చేసుకొని ఆ బ్రహ్మరంధ్రం ద్వారా మనసు శూన్యమైనప్పుడు విశ్వమయ ప్రాణశక్తిని మన లోపలికి ప్రవహించేటట్లు మనము చేసుకోవచ్చు. ఈ ధ్యానాన్ని ఎలా చేయాలి అంటే, కళ్ళు మూసుకొని కూర్చొని వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని, క్రింద కూర్చున్న వాళ్ళైతే పద్మాసనం వేసుకొని, కుర్చీలో కూర్చున్న వాళ్ళు కాళ్ళు క్రాస్ చేసుకొని ధ్యానం చేయాలి మాస్టర్స్. కళ్ళద్దాలు పెట్టుకున్నవారు కళ్ళద్దాలు తీసి పక్కన పెట్టాలి. ప్రతిరోజు ప్రతి మనిషి 20 నిమిషాలు ధ్యానం తప్పకుండా చేయాలి అని పరమహంస యోగానంద గారు ఒక యోగాత్మకత పుస్తకంలో మనకు చెప్పినారు. మనము ఈ ధ్యానాన్ని కనీసం ఈ ఆనాపానసతి ధ్యానాన్ని ప్రతిరోజు మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు రోజుకు 2 సార్లు చేయాలి మాస్టర్స్. వీలైతే ఎక్కువ సమయమే చేయవచ్చు. మనం ఎంత సాధన చేస్తే అంత ఫలితాలను పొందవచ్చు. ఈ ధ్యానం ద్వారా మనము ఆరోగ్యాన్ని పొందవచ్చు. మనము మానసిక ఒత్తిడులు ఇవన్నీ కూడా మనము చక్కగా ఎదుర్కోవచ్చు. చేసుకున్న వాడికి చేసుకుంటాం అదేవా అన్నారు కదా మాస్టర్స్. కాబట్టి మనము ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత ఫలితాలను పొందవచ్చు. ఈ ధ్యానం మనం ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం మాస్టర్స్. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని కూర్చోండి, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి. మన లోపల ఈ సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, మనము శ్వాస ప్రక్రియ, మనము ఏ పని చేస్తున్నా మన లోపల శ్వాస ప్రక్రియ సహజంగానే జరుగుతుంటుంది.
ఆ ప్రక్రియను మనము అదే పనిగా చెయ్యం కదా మాస్టర్స్. ఆ సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసలను, అంటే ఆ పీల్చే గాలిని వదిలే గాలిని, ఆ ముక్కు చివరను మనము గమనించాలి. మనకు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలు వస్తే ముందుగా మనం ఎలా చేయాలి ధ్యానం అంటే, కళ్ళు మూసుకొని కూర్చొని, మనకు కళ్ళు మూసుకున్నప్పుడు చీకటి గమనిస్తే చీకటినే గమనించాలి, వెలుతురు వెలుతురు కనపడితే వెలుతురుని గమనించాలి. మనం అలా గమనిస్తున్నప్పుడు మనకు ఆలోచనలు వస్తాయి. ఈ మనసు గతంలోకి కానీ భవిష్యత్తులోకి కానీ వెళ్తుంది. అలా మనసు వెంట వెళ్ళకుండా ఆలోచనలు కంట్రోల్ చేయడానికి మనము మన దృష్టిని శ్వాస మీద పెట్టాలి. అప్పుడు మనసు శూన్యస్థితిలోకి వెళ్ళి ఈ తలపైన ఉండే బ్రహ్మరంధ్రం ద్వారా ఆ కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది ధ్యానం చేసే పద్ధతి. ధ్యానం పూర్తి అయినాక మనం అలాగే కళ్ళు తెరవకుండా చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకొని 5 సెకండ్స్ తర్వాత చేతులు చూస్తూ కళ్ళు తెరవాలి మాస్టర్స్. ఇది ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసే పద్ధతి. ఈ సంగీతం వింటూ కూడా మనం ధ్యానం చేయొచ్చు మాస్టర్స్. సంగీతం ద్వారా మనసు త్వరగా ఆలోచన రహిత స్థితికి చేరుకుంటుంది. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు ధ్యానం చేస్తాం మాస్టర్స్. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకోండి. కళ్ళద్దాలు ఉన్నవారు తీసి పక్కన పెట్టండి. కూర్చోండి మాస్టర్స్. కళ్ళు మూసుకొని ఆలోచనల వైపు వెళ్ళకుండా శ్వాసను గమనించండి.
ఏ మాస్టర్స్, చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. చేతులు చూస్తూ కళ్ళు తెరవండి. ఇది ఆనాపానసతి ధ్యానం చేసే పద్ధతి. మాస్టర్స్, ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తూ హాయిగా ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.